ఫైనలీ ఆఫ్టర్ 4 months నేను ఇంటికి అయితే వచ్చేసాను అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ మఫిన్. ఇంటికి వచ్చే ముందు నేను నా ఫ్లైట్ని అయితే మాత్రం ముంబై T1 నుంచి బోర్డ్ చేశాను అండ్ నేను ఎయిర్పోర్ట్కి చాలా త్వరగా రీచ్ అయ్యాను. లంచ్ కూడా తినలేదు. ఐ వాజ్ సో హంగ్రీ. అందుకే అక్కడున్న ఓయాసిస్ లాంజ్ని అయితే విజిట్ చేశాను అండ్ దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. అప్పటి వరకు నేను జస్ట్ ముంబైలో ఒక లాంజ్ ఉందని అనుకున్నాను. లేటర్ నేనేం రియలైజ్ అనంటే లేదు, 2 లాంజెస్ ఉన్నాయని చెప్పి, ఆర్ మేబీ మోర్. ఎందుకంటే నేను ఆ రోజు నా ఫ్లైట్ అయితే మాత్రం గేట్ 15 నుంచి బోర్డ్ చేశాను. అందుకే ఓయాసిస్ లాంజ్ అనేది విజిట్ చేశాను. కమింగ్ టు ద ఫుడ్, యాక్చువల్లీ నేను ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే నాన్ వెజ్లో జస్ట్ చికెన్ మాత్రమే ఉంది. వీడియో షూట్ చేసినప్పుడు అయితే బటర్ చికెన్ ఉంది, బట్ తినేటప్పటికి అది సాగ్ వాలీ చికెన్ అయిపోయింది. ఫుడ్ అయితే మాత్రం లిమిటెడ్గా ఉండే, బట్ టేస్ట్కి వచ్చినప్పటికి ఇట్ వాజ్ ఓకే. మ్యాంచో సూప్, సాగ్ వాలీ చికెన్ అండ్ భావనగర్ పేడ నా ఫేవరెట్. ఈ అంతా ఫుడ్ పెట్టుకొని నా ఫేవరెట్ అయిన జూటోపియా మూవీ చూస్తూ నేనైతే మాత్రం లాంచ్లో గడిపేశాను.